హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెడ్మీ K20 Pro మోడల్ అనమాట. పవర్ బటను పనిచేయట్లేదు, అంటే వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలనేది మీకు ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. కాకపోతే పవర్ బటన్ అనేది చూడండి పనిచేయట్లేదు. ప్రెస్ చేస్తా ఉన్నా అసలు ఏమీ లాక్ అవ్వట్లేదు, లాక్ ఓపెన్ కావట్లేదు. ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎలా ప్రాబ్లం రెక్టిఫై చేయాలా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ డోర్ హీట్ చేసుకోవాలా. హీట్ చేసుకొని మనం బ్యాక్ డోర్ అనేది తీయాలా. దేనికంటే రెడ్మీ K20 Proకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ మోడల్ వస్తుంది బ్యాక్ డోరు. హీట్ చేసుకున్న తర్వాత గమ్ గ్లూ ఏదైతే ఉందో అది చిన్నగా కట్ చేసుకుంటూ మన దగ్గర ఏమైనా గమ్ గ్లూ లిక్విడ్ ఏమైనా ఉంటే అప్లై చేసుకుంటూ స్లోగా నేను చూడండి ఎలా అయితే తీస్తున్నానో కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ మీరు కూడా అదే విధంగా చిన్నగా గమ్ కట్ అయ్యేటట్టు చిన్నగా కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ అలా కట్ చేసినట్టు తీసుకుంటే మీకు నాకు ఎలాగైతే ఈజీగా ఓపెన్ అవుతుందో మీకు కూడా అలాగే ఓపెన్ అవుతుంది. చూడండి, కొంచెం హార్డ్ ఎక్కడైతే హార్డ్గా ఉంటుందో అక్కడ కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ చిన్నగా రౌండ్గా గమ్ కట్ అయ్యేటట్టు ఓపెన్ చేయాలన్నమాట. కట్ చేసుకుంటూ రావాలా. చూడండి, నాకైతే సింపుల్గా ఓపెన్ అయిపోయింది. దేనికంటే నేను కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ బ్యాక్ డోర్ హీట్ చేసుకొని ఓపెన్ చేశాను కాబట్టి నాకు బ్రేక్ కాకుండా ఈజీగా ఓపెన్ అయింది. మీరు కూడా అదే విధంగా ఓపెన్ చేసుకోండి, మీకు కూడా సింపుల్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం పవర్ బటన్ దేనికి పని చేయట్లేదు అనేది చూద్దాము. చూడండి, ఫస్ట్ అయితే పవర్ బటన్ స్ట్రిప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పైన రబ్బర్ అనేది వస్తుంది. ఆ రబ్బర్ తీసేద్దాము. తీసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్, పవర్ బటన్ దగ్గర మనకు లోపల ఇన్నర్ సైడ్ స్టీల్ లాక్ ఒకటి వస్తుంది. నేను చూపిస్తాను చూడండి, తీసి మీకు లాక్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి, నేనైతే తీస్తున్నాను. చూడండి, లాక్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు నేను తీస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? చూడండి, లాక్ అనేది స్టీల్ లాక్ వస్తుంది, ప్లేట్ లాక్ వస్తుంది. చూడండి, చిన్నగా తీయాలి ఫ్రెండ్. దేనికంటే అక్కడ స్ట్రిప్ వస్తుంది కాబట్టి ఆ లాక్ తగిలి మళ్ళీ స్ట్రిప్ కట్ అయితే మనం స్ట్రిప్ మార్చుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి చిన్నగా కేర్ఫుల్గా కొంచెం నిదానంగా తీయండి, లేట్ అయినా పర్వాలేదు. చూడండి, ఓపెన్ అయిపోయింది. చూసారా? అది బటన్స్కి వచ్చే లాక్ అన్నమాట. ఆ లాక్ ఉండడం వల్ల మనకు బటను బయటికి రాకుండా లాక్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు. చూడండి, పాత బటన్ అది. ఓకే, బటన్ డ్యామేజ్ అయిపోయి ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పి అది బటను వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని లోపల చూడండి, అది కొత్త పవర్ బటన్ అనమాట. ఫస్ట్ దాని లోపల కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి బ్రష్తో కానీ. నాకైతే ఏమీ లేదు డస్ట్. ఒకవేళ మీ మొబైల్కి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని దాని తర్వాత చూడండి, కొత్త బటన్ తీసుకొని చూడండి, కొత్త బటన్ అది. అంటే బటన్ డ్యామేజ్ అయిపోయింది, ఇది కొత్త బటన్ అనమాట. నేను వేస్తున్నాను. చూడండి, పెట్టిన తర్వాత చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, పనిచేస్తుంది. అంటే అవుటర్ బటన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల మీకు లాక్ అనేది పని చేయకుండా ప్రాబ్లం వచ్చిందన్నమాట. ఇప్పుడు ప్లేట్ ఫస్ట్ మనం ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా ఫిట్ చేయాలా. లాక్ వస్తాయి, దానికి లాక్స్ వస్తాయి. మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే తీస్తారో తీసేటప్పుడు చూసుకోండి ఏ విధంగా ఉంది లాక్ అనేది, అదే విధంగా ఫిట్ చేయండి. మళ్ళీ ప్లేట్ అటు ఇటు మారితే ఫిట్ కాదు. అందుకని చెప్పి ఫస్ట్ తీసేటప్పుడే మీరు ఏ విధంగా అయితే తీస్తున్నారో అదే విధంగా కొంచెం గుర్తుపెట్టుకొని అదే విధంగా లాక్ బటన్కి ఫిట్ చేయండి. అప్పుడు మీకు లాక్ అనేది ఫిట్ అయిపోతుంది. పవర్ బటన్ కూడా మీకు బయటికి రాకుండా ఫిట్టింగ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లోపలికి ఫిట్ చేసుకోండి ఈక్వల్గా వచ్చినట్టు. మనకు ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం లోపల ఉండేటట్టు, అంటే లాక్ ఉంది కదా ప్లేటు, ఆ ప్లేటు లోపలికి ఉండేటట్టు ఫిట్ చేసుకోండి.
ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకోసారి చెక్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం దానికి పవర్ బటన్ అవుటర్ బటన్ ప్రాబ్లం అన్నమాట. అది మనం చేంజ్ చేసేసాం. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, వాల్యూమ్ బటన్ కూడా పనిచేస్తుంది, లాక్ కూడా పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ తీసాం కదా రెడ్ కలర్ లో ఉన్న రబ్బరు, అది కూడా వేసేద్దాము. చూడండి, రబ్బర్ వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేయండి, అంటే సీటింగ్ అటు ఇటు అవుతుంది. రబ్బర్ కాబట్టి మనకు సీటింగ్ సరిగ్గా కాదు, కొంచెం ప్రాపర్గా ఫిట్ చేయండి. రబ్బర్ వేస్తే దాని లోపల డస్ట్ పోకుండా కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.